యాషార్ గ్రంథంలో ఈయనకి చాలా పేర్లున్నాయి. అవి కూడా చూద్దాం. ఆమ్రాము అతని తండ్రి అతనికి కాబారు అని పేరు పెట్టెను. ఎందుకనగా అతను వదిలిన తన భార్యతో తిరిగి సాంగత్యము చేసినందుకు ఆ పేరు పెట్టెను. అంటే ఆయన తండ్రి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. యొకెబేదు అతని తల్లి అతనిని యొకుతియేలు అని పిలిచెను. ఎందుకనగా నేను ఇతని కొరకు ఎలోహింపై ఆశ పెట్టుకొంటిని. ఎలోహిం తమను పూర్వస్థితికి తెచ్చునని ఆశ పెట్టుకొంటినని చెప్పెను. అతని అక్క అయిన మిరియాము అతనికి యరేద్ అని పేరు పెట్టెను. ఎందుచేతనంటే తన బ్రతుకు ఏమగునోనని అతని వెంబడి నదిలోనికి దిగినది. అతని అన్న అయిన అహరోను అతనికి అభిజనుకు అని పేరు పెట్టెను. ఎందుకనగా నా తండ్రి నా తల్లిని వదిలి మరలా అతని కొరకై తిరిగి వచ్చెను గనుక. ఆమ్రాము తండ్రి కెహాతు ఇతనికి అబిగ్దోరు అని పేరు పెట్టెను. ఎందుకనగా ఎలోహిం ఇతని నిమిత్తము యాకోబు ఇంటికి పట్టిన పగుళ్లను సరిచేయును. వారు ఇకపై తమ మగబిడ్డలను నీటిలోకి విసిరివేయరు అనెను. వారి దాది అతనిని అభిసోకో అని పేరుతో పిలిచెను. ఎందుకనగా ఆయన పర్ణశాల యందు 3 నెలలు దాగియుండెను. హాము సంతతి వారి నిమిత్తము అట్లుండెను. అంటే ఐగుప్తీయులు హాము సంతానం. మరియు ఇశ్రాయేలీలందరూ అతనిని నతానియేల్ కుమారుడైన షమాయ అని పిలిచిరి. ఎందుచేతనంటే ఆ దినములలో ఎలోహిం వారి మొరను ఆలకించెను, వారిని వారి అణిచివేత నుండి రక్షించెను. మరియు మోషే ఫరో గృహమందు ఫరో కుమార్తె అయిన బాతియా కుమారునిగా బాతియా నొద్ద ఉండెను. మరియు మోషే రాజు పిల్లల మధ్య పెరుగుచుండెను. ఆయన తల్లి ఆయన్ని 2 సంవత్సరాల వరకు పెంచి తర్వాత ఆయన మోషే కుమార్తె అయినటువంటి బాతియా దగ్గరికి తీసుకుని రావడం అనేది జరిగింది. ఆయనకు మోషే అనే పేరు మాత్రమే మనకి తెలుగు బైబిల్లో ఉంది. మిగిలిన పేర్లు మన బైబిల్లో లేవు.